వ్యూవర్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంట. సో మనకు పండగ రాగానే ఏదైనా ఇంట్లో ఫెస్టివల్ లేదా ఇంట్లో ఏదైనా కార్యక్రమం రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. సో ఆ పిండి వంటలు గతంలో ఇంట్లో చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అంటే కాలానుగుణంగా మాత్రం పిండి వంటలు కొనుక్కుంటున్నారంతా చేసినాయి. సో అందుకోసం మీకు ఇవాళ పిండి వంటలు ఏంటి స్పెషల్, చాలా చోట్ల తెలంగాణ పిండి వంటలని బోర్డు పెడుతున్నారు. అసలు ఈ తెలంగాణ పిండి వంటలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, దాని యొక్క మూలం ఏంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేనైతే అంబర్పేటలో ఉన్న తిలక్ నగర్లో శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటల దగ్గరకు వచ్చేసాను. సో మనతో పాటు శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటలు ఓనర్ శ్రీ గోనె ప్రదీప్ రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, చాలా చోట్ల తెలంగాణ పిండి వంటలు అని బోర్డు అయితే కనపడుతుంది. సో అందులో టేస్ట్ ఎట్లుంటుందో ఏం చేస్తారో మాత్రం అది కొనే వాళ్ళకి తెలుసు, తినే వాళ్ళకి తెలుసు. కానీ ఏంటి అసలు మీ లక్ష్మి తెలంగాణ పిండి వంటలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు 2007 డిసెంబర్ 6న స్టార్ట్ చేసినాము. అప్పుడు నలుగురితో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి ఒక 25 మంది వరకు వర్కర్లు. ఆ పిండి వంటలు రుచిని చూసి టేస్ట్ని చూసి మనకి ఇక్కడికి గచ్చిబౌల్ నుండి, కుక్కట్పల్లి నుండి, బంజారాహిల్స్ నుండి, మియాపూర్ నుండి చాలా మంది ఇక్కడికి వచ్చి ఆర్డర్లు ఇస్తుంటారు. అమెరికా ఆర్డర్లు, లండన్ కానీ, ఢిల్లీలో ఆర్డర్లు, ఢిల్లీలో ఆర్డర్లు కొన్ని ఆర్డర్లు చేసి మీరు కూడా షాప్ దగ్గర కూడా. అవునవును సార్. అంటే సరే, చాలా మంది ఇప్పుడు బోర్డ్స్ అయితే పెడుతురు. ఏంటి అసలు ఈ పిండి వంటకాలు అంటే ఏంటి చెప్తారు మామూలుగా పబ్లిక్కి? ఈ వాటిలో ఏమేమి రెడీ చేస్తారు మీరు? యాక్చువల్గా మేము సకినాలలో 2 వెరైటీలు, పల్లిగారలు, పల్లి చెక్కలు, పప్పు చెక్కలు, పచ్చికారం చెక్కలలో 3 తీర్లు, మురుకులలో 2 దొడ్డు మురుకు, సన్న మురుకు, మిక్చరు, బూందీ, అటుకుల చూడ, దొడ్డ అటుకుల చూడ, పక్కల అటుకుల చూడ, సన్న సేవు, అరిసెలు, గరిజెలు, బూందీ లడ్డు, బాదుషా, మైసూర్ బాబు, గవ్వలు, మర్తకని మన తెలంగాణ సంబంధించిన వంటకాలు మన దగ్గర. సో తెలంగాణ వంటకాలు ఇన్ని పేర్లు చెప్పారు కదా. సో ఇన్ని పేర్లు కూడా చాలా ప్రజలకు మాత్రం ఐడియా ఉండదు. ఆ షాప్ దగ్గరికి పోతేనే ఐడియా వస్తుంది, నోట్లో ఏమాత్రం చెప్పలేరు ఎవరైతే. సో అసలు ఎక్కడ సార్ మీరు, అసలు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మీర్పూర్. సో ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? మామూలుగా మీరు 2007లోనే. సో మీరు రాగానే ఇదే స్టార్ట్ చేశారు. సో అంటే ఎందుకు వచ్చింది ఆలోచన ఈ పిండి వంటకాలు స్టార్ట్ చేయాలని? ఇక్కడ మా చుట్టాలు, మా బంధువులు, మా సిస్టర్ వీళ్ళు కూడా అలవాళ్ళ పెట్టేసి వాళ్ళని చూసి వాళ్ళ తర్వాత మేము వచ్చాము. వాళ్ళ ద్వారా మేము నాచారంలో అలవాళ్ళ పెట్టేటప్పుడు వాళ్ళని చూసి మేము వచ్చాము. మీకు అంటే మీ ఇప్పుడు ఫ్యామిలీసే ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్లో ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా మేకింగ్ ఏరియా, ఇదంతా చేసే ఏరియా ఇది. మీకు తర్వాత స్టోర్ కూడా చూపిస్తాను. స్టోర్ మాత్రం పక్కకు ఉంది అది. సో ఇక్కడ ఓన్లీ మేకింగ్ ఏరియా. దాదాపు ఇక్కడ మనకు 25 మెంబర్స్ అయితే ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం లేడీసే ఉన్నారు అంతా. ఎవరి వర్కర్లు అంటే ఎవరి పని వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకరి పని ఒకరే చేస్తారా? ఇడ్లీ మళ్ళీ వాళ్ళు వచ్చి స్వీట్ చేయడం, వీళ్ళు వచ్చి పల్లిగారలు, అరిసెలు చేస్తారు, అరిసెలు, గరిజెలు, సర్వపిండలు, సర్వపిండి, సకినాలు, సకినాలు, మురుకులు, మురుకులు. ఓకే. సో అంటే మీరు క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇప్పుడు అంటే చాలా పేర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చి పెడుతున్నారు, తెలంగాణ వచ్చి పెడుతున్నారు. సో అందులో టేస్ట్ మాత్రం గుర్తుపట్టలేము. సో మీరు ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు? ఇంకా అప్పటి నుంచి అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? ఎందుకంటే రేట్స్ పెరిగిపోతున్నాయి. కిరాణా సరుకులు, ఆయిల్ రేట్లు అయితే పెరుగుతున్నాయి. అదే రేట్లో కస్టమర్కి ఇవ్వాలంటే కూడా వర్కౌట్ అవుతలేదు. ఇవాళ రేపు చూస్తున్నాం కదా. సో మీరంటే ఎన్ఆర్ఐస్ ఎట్లా చేస్తారు? ప్యాకింగ్ కానీ వాళ్ళకి పంపించడం కానీ ఎట్లా? ఏమైనా మీరు డైరెక్ట్ ఫోన్లో పంపిస్తారా? పోయేటోళ్ళు వాళ్ళు ఫ్లైట్లో పోయేటోళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు. లేదంటే ఆర్డర్ ఇచ్చేస్తే, మాకు ఆర్డర్ ఇచ్చి ఫోన్ నెంబర్ వాళ్ళు ఇచ్చేస్తే మేము కూడా డెలివరీ కొరియర్లో వేసేస్తాం. కొరియర్లో పంపిస్తాం. ఓకే. ఇక్కడ గర్జలు చేస్తారు. గర్జలు మీకు అక్కడ కారం సకిన, దొడ్డు మురుకు. ఇక్కడ పల్లిగారెలు, మురుకు. ఈ పల్లిగారం ఇవి
సార్ ఇది చూస్తే మన తెలంగాణలో అప్పడాలు చేశారు ఆ టైంలో నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు దీన్ని మీరేమని పిలుస్తున్నారు ఇక్కడ? సర్వపిండి. సర్వపిండి. దీంట్లో బియ్యపిండి, శనగపప్పు, ఓకే, కరివేపాకు, ఓకే, ఎల్లిగడ్డ, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ కలిపి అందుకని అది సర్వపిండి అంటారు. 7-8 ఐటమ్లు కలిపి. ఓకే ఓకే. దీంట్లో చాలా డిమాండ్ ఉన్నట్టు మీరు ఒక దాదాపు 20-25 ఐటమ్స్ చెప్పారు. స్వీట్స్ కానీ మిక్చర్ కానీ ఇవన్నీ. సో దీంట్లో ఎక్కువ రెగ్యులర్ సేల్ అయ్యేది ఎక్కువ ఏముంటుంది? అన్నీ A to Z. మరి అంటే ఫంక్షన్స్కు ఆర్డర్ ఇస్తే ఎట్లా మీరు సప్లై చేస్తారు మామూలుగా? ఏదైనా ఫంక్షన్ వాళ్ళు పెళ్ళిళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక్కొక్కరు 300, 500, 1000 ఆర్డర్ ఇస్తారు. అన్ని అట్ట డబ్బాలలో ప్యాక్ చేయించి పంపిస్తారు. అంటే ఆ మినిమం క్వాంటిటీ ఏమైనా ఉంటుందా? మినిమం ఏం లేదు, ఎవరు ఎంత ఇస్తే అంత వాళ్ళ స్తోమత బట్టి అలా ఆర్డర్ ఇస్తారు. ఓకే, ఎవరు ఎంత ఇస్తే అంత చేసి పంపిస్తారు. అంటే వీళ్ళకి ఇప్పుడు శాలరీసా ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా పేమెంట్? శాలరీస్ ఉంటుంది, మొత్తం రెగ్యులర్గా వస్తారంతా? రెగ్యులర్. ఓకే. మరి మీరు ఫెస్టివల్ టైంలో వీళ్ళు ఊరికి పోతారు, మీకు ఫెస్టివల్ టైంలో గిరాక్ వస్తుంది, మరి ఇప్పుడు ఎట్లా? ఓటీలు చేసుకోకపోతారు, ఒక రోజు ముందే వెళ్ళిపోతారు. అచ్చా, ముందే రెడీ చేసేస్తారు ఫెస్టివల్ జరుపుకున్నంతా? ఇప్పుడు అక్కడ కూడా లోపల స్టాక్. ఓకే. సో మొత్తం ఎంతమంది ఉంటారు సార్ ఎంప్లాయీస్ అంతా ఇక్కడ? 25 అంటే 35 మెంబర్స్ ఉండ్రి. కరోనా కొంతమంది ఊళ్ళలో 28 మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళకి ఏమైనా టార్గెట్ ఉంటుందా రోజు ఇవ్వాలని? ఎట్లా మీరు ఆర్డర్ ఇచ్చారు? వాళ్ళు అన్ని గింత పిండి గిన్నెకి చేయాలని చెప్పి వాళ్ళే చేసేసి. మరి ఇక్కడ మెయింటెనెన్స్ ఎవరు వస్తారు సార్ మీరు ఒకవేళ షాప్లో ఉంటే? మేడం ఒకసారి రండి. సో మనం షాప్లో సార్ ఉంటాడు అక్కడ, ఇక్కడ మాత్రం మెయింటెనెన్స్ అంతా మేడం చేసేటట్టు. మీరే ఉంటారు ఇక్కడంతా? అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 11 గంటలు, రాత్రి 7 గంటల వరకు ఇన్ని ఉంటారా? సో అంటే మరి ఇంత క్వాలిటీ వేయాలి, ఇంత క్వాంటిటీ వేయాలని మీరు చెప్తా ఉంటారు ఎట్లా మరి వాళ్ళకి? అంటే ఒకసారి ఒక ఐటమ్ చేసిరంటే వాళ్ళు ఫిక్స్గా అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తుంటారు, ఐటమ్సే కానీ అవన్నీ కానీ. ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి ఉంటారు మేడం ఈ ఫీల్డ్కి వచ్చి? సార్ ఏమో దాదాపు 2007 నుంచి ఉన్నారు కదా? అంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం మీరు వంటకాలనే ఉంటున్నారు? అచ్చా, వాళ్ళు కూడా బిజినెసే? అచ్చా, క్లాత్ బిజినెస్ ఉన్నారు. మేడం మా ఛానల్ ప్రేక్షకులు ఏం చెప్తారు మీ వంటల గురించి ఒక్కసారి? తెలంగాణ పిండి వంటలు, సకినాలు, అరిసెలు, పల్లిగారు అన్ని టేస్టీగా చేస్తాం. తర్వాత అన్నీ బాగుంటాయని చాలామంది ఆర్డర్ తీసుకుంటాం. సో మనము మేకింగ్ ప్లేస్లోనే చూసాం కదా, సో స్టోర్కి వెళ్ళి చూద్దాం. స్టోర్లో ఐటమ్స్ అన్నీ అక్కడ రెడీ అయి ఉంటాయి. అవి ఆ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ మొత్తం మీరు ఒకసారి వెళ్ళి ఒకసారి మాకు కూడా ఒకసారి షాప్ కూడా చూపించండి. సో అక్కడ వెళ్దాం ఒకసారి. ఓకే, మనం శ్రీ లక్ష్మీ తెలంగాణ పిండి వంటల స్టోర్కి వచ్చేసాం. సార్ స్టోర్ ఎక్కడ కరెక్ట్ అడ్రస్ చెప్పండి ఒకసారి. మనం ఇందాక మేకింగ్ చూసాం కదా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా నల్లకుంట తిలక్నగర్, అంబర్పేట ఏరియాలో తిలక్నగర్. మనము ఇది ఓయి రోడ్ కదా సార్? ఇది ఇటు లెఫ్ట్ పోతే ఓయి రోడ్, రైట్ పోతే చే నెంబర్ అంబర్పేట. ఓకే ఓకే రైట్. ఒకసారి మన స్టోర్కి అయితే వచ్చాం. స్టోర్లో అయితే అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒకసారి చూద్దాం అవి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి. చాలామందికి తెలియదు ఇప్పుడు తెలంగాణ పిండి వంటలు అని చాలామంది బోర్డ్స్ పెడుతున్నారు, కొంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పబ్లిక్ అయితే తెలియదు తెలంగాణ పిండి వంటలు అయితే వంటలు మర్చిపోతున్నారు. సార్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి ఏమేమి ఐటమ్స్ 1 by 1 ఒకసారి చూపించండి. నెక్స్ట్ పచ్చికారం, పచ్చి గ్రీన్ చిల్లీ తోటి చేస్తారు పల్లిగారు. ఈ శనగపప్పుతోటి శనగపప్పు కాదు, మురుకులు, దొడ్డు మురుకులు. ఒకటి ఇట్లా పట్టుకుంటాం వెళ్ళాడు, ఒకటి ఇట్లా పట్టుకోండి, ఇట్లా అట్లా ఒకటి పట్టుకొని దొడ్డు మురుకు. రైట్. నెక్స్ట్ సన్న మురుకు, రైట్. పతలాటుకుల చూడ. ఓకే. దుడ్డటుకుల చూడ, సన్న చూడు, శనగపిండి, మక్క చూడ, బూంది, మిక్చరు,
కారం సకినాలు ఇంకా నచ్చింది కొబ్బరి చక్కెర గర్జలు నువ్వుల బెల్లం గర్జలు నువ్వుల లడ్డు పల్లి లడ్డు నువ్వుల అరిసెలు బాదుషా మైసూర్ పాక్ గవ్వలు సో శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటలు స్టోర్లో కస్టమర్స్ వచ్చారు. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇంతకుముందు చైనా మరి బ్యాక్ సైడ్. ఓకే. అయితే ఇప్పుడు హిమాయత్నగర్లో ఉంటున్నాము. హిమాయత్నగర్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాము. ఓకే. మీకు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 7-8 years అవుతుంది. 7-8 years నుంచి ఇక్కడికి వస్తున్నారు. రెగ్యులర్ ఇక్కడ ఉండేది. 2 years అయింది హిమాయత్నగర్. అయినా కూడా ఇక్కడ వచ్చి తీసుకెళ్తాము. అదే టేస్ట్ ఎట్లా ఉంటుంది సార్ మామూలుగా? నచ్చింది కాబట్టి మనం హిమాయత్నగర్ నుంచి ఇక్కడ వచ్చి తీసుకెళ్తాము. అంటే రెగ్యులర్ ఏం ఐటమ్ తీసుకొస్తారు మీరు ఇంటికి? రెగ్యులర్ ఇట్లా మిక్చర్ కానీ, సన్న మురుగులు కానీ, సకినాలు, అప్పలు, ఈ ఐటమ్ మనకు లడ్డు కానీ ఏమున్నా అంటే రెగ్యులర్ గా తీసుకోతారు కదా? ఏమైనా ఫంక్షన్స్ కి ఆర్డర్ ఇచ్చారా ఇంట్లోకి? ఇంట్లోకే మా ఫ్యామిలీ రెగ్యులర్ ఇదే తెమ్మని చెప్తారు కాబట్టి ఇదే తీసుకుంటాం. ఇవాళ ఏమేమి తీసుకో సార్ ఐటమ్స్? ఇప్పుడు సకినాలు తీసుకున్నాను, అప్పలు తీసుకున్నాను, మిక్చర్ తీసుకున్నాను, మురుకులు తీసుకున్నాను. ఐటమ్ అంటే వచ్చినప్పుడు ఒక 5 items అయితే తీసుకెళ్తాను. అంటే వేరే స్టోర్కి వెళ్ళి ఉంటారు కదా మామూలుగా, ఎక్కడన్నా వెళ్ళారా దీని తర్వాత? అంటే మస్తు ఉన్నాయి స్టోర్లు, కానీ ఇక ఒక చోటు నచ్చినాక ఇంకా వేరే దగ్గరికి ఎందుకు పోతాం? ఓకే. పోయినా కూడా అంత స్మెల్ రావడం అది జరుగుతుంది కాబట్టి ఐటమ్ ఫ్రెష్ ఉంటుందా ఇక్కడ? బాగా ఫ్రెష్. ఓకే. రేట్ బంధున్న తెల్లారని వస్తాం కానీ కాంప్రమైజ్ కాదు. రేట్స్ ఎట్లా అనిపిస్తాయి సార్ మామూలుగా బయట? మార్కెట్ రేటే, రీజనబుల్ రేటే ఉన్నాయి సార్. ఇక్కడ తెలంగాణ పిండి వంటలతో పాటు అక్కడ చట్నీస్ కూడా అమ్మబడినని పెట్టారు బోర్డు. ఏమేమి చట్నీలు అమ్ముతారు మీ దగ్గర? మామిడికాయ చట్నీ, నిమ్మకాయ, చింతకాయ, ఓకే, గోంగూర, ఓకే, టమాటా, నాన్ వెజ్ పచ్చళ్ళు, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. అంటే ఇవన్నీ ఇప్పుడు రెడీగా ఉండరు ఆర్డర్లు ఇస్తారు. ఏ సీజన్ లో అది అమ్మేస్తాం. మన దగ్గర స్టాక్ నిల్వ ఉండదు. 20 days లో అయిపోతాయి. ఏ సీజన్ లో అది పెట్టేస్తాం. నాన్ వెజ్ పచ్చళ్ళు ఇవి ఆర్డర్ ఇస్తే ఎప్పుడైతే అప్పుడే పెట్టేస్తాం. అంటే మామూలుగా మనం స్టోర్స్కి వెళ్తే అక్కడ రెడీ ఉంటాయి అన్ని బాక్స్లో, సీసా అద్దాల్లో పెట్టేస్తారు. మరి మీకు ఆర్డర్ అంటే ఎంత ఇవ్వాలి సార్ మినిమం? మామూలుగా కేజీ, మినిమం కేజీస్నే రెడీ చేస్తారు. ఎక్కువ సీజన్ ఐటమ్స్ ఇస్తారు. సీజన్ ఐటమ్స్ మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ, చింతకాయ సీజన్లో అయిపోతాయి. 20 days లో అయిపోతాయి పెట్టండి సార్. ఇందాక అన్ని పెద్ద బాక్స్లో అమ్మడానికి అయితే పెట్టారు. ఇవేంటి సార్ ఈ ప్యాకింగ్? ఇవి అమెరికా వాళ్ళు తీసుకెళ్తుండ్రు. వాళ్ళకి ఇరగకుండా ఉండడానికి టైట్లో పెట్టినప్పుడు డబ్బాలో తెచ్చి ప్యాక్ ఇస్తారు. అచ్చా, ఈ బాక్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? అచ్చా, వాళ్ళు తెస్తే మీరు ప్యాక్ చేసి ఇస్తారు మొత్తం. అంటే ఇక్కడికంటే అమెరికా ఎక్కువ ఆర్డర్ ఉన్నట్టుంది సార్ మీకు? ఆర్డర్లు, పెన్లీ, సారీ ఆర్డర్లు చాలా. మీరు ఏమైనా ఆన్లైన్లో పెట్టారా? స్విగ్గీ, జొమాటో ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ ఉంటే? లేదంటే వాళ్ళని బుక్ చేసుకుంటే జొమాటో 2-wheeler బైక్లు ఇచ్చి పంపిస్తాం. ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసినా మీరే ఇచ్చేస్తారు? మేము బైక్ చూస్తాం. ఒకసారి రేట్స్ ఎట్లా ఉన్నాయి సార్ మన దగ్గర మామూలుగా? రేట్స్ పల్లి గారెలు 320, మురుకులు ఇవన్నీ అంటే కేజీ ఎట్లా సార్? కేజీ అన్ని కేజీ. ఓకే. స్వీట్లు 360, ఓకే. సకినాలు 400. ఓకే. మిగతా అన్ని
అన్నీ అంతే ఇదన్నీ అంతే. హాట్ అంతా 320, ఓకే సకినాలు కూడా 400, స్వీట్ 360. ఓకే. ఒక్కసారి మా ప్రేక్షకులకి మీ పిండి వంటలు ఒకసారి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే చాలా పిండి వంటలు ఎంతసేపు ఇంకా స్టోర్లోనే కనపడి ఇళ్ళల్లో చేసుకున్న పరిస్థితి లేదు. వాళ్ళకి ఏం చెప్తారు ఒకసారి మీ స్టోర్కి వచ్చి? ఇవాళ రేపు చాలామంది ఊర్లలో నుండి సిటీకి వచ్చి అందరు సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఇక్కడ చేసుకోవడం ఆ ఇబ్బందితోటి చేయకపోవడం అట్లా దానివలన అందరు ఈరోజు తెలంగాణ పిండి వంటలు అంటే ఇష్టపడి ఆర్డర్లు ఇచ్చుకుంటూ తీసుకెళ్తారు. ఆర్డర్ ఇచ్చేసి సేల్ కౌంటర్ సేల్ తీసుకెళ్తారు. చాలా కొంతమంది తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు వచ్చి మరి తెలంగాణ పిండి వంటలను పెట్టారు, మరి మేము తీసుకోవద్దంటే మరి మీరు ఆంధ్ర మీల్స్ ఆంధ్ర భోజనాన్ని పెడితే మేము తింటలేమా అంటే నవ్వుకుంటూ తీసుకెళ్తుంటారు. సరే, అంటే మీరు అంటారు కదా ఈ పిండి వంటలు ఎక్కువ తెలంగాణ వాళ్ళు ఇష్టపడరు మామూలు కొనడానికి, ఇంట్లోనే చేసుకుందామని ఆలోచన ఉంటుంది. ఆంధ్రలో ఏమో వచ్చి తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఎక్కువ సేల్ ఎవరు తీసుకెళ్తారు మీ ఈ ఏరియాలో? తెలంగాణలో ఆంధ్ర ఇద్దరు తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు అక్కడికి కూడా రాజమండ్రికి పార్సల్ సర్వపిండి ఓకే ఓకే అదే కాకినాడ రాజమండ్రి. సో ఇది సర్వపిండి అన్నారు కదా సార్? సర్వపిండి. సో ఒకసారి ఇది ఇందాక కూడా ఒక కస్టమర్ వచ్చాడు, వేడి కవర్లో పెట్టి ఇచ్చారు, అప్పుడే అయిపోయినాయంట. సో దీని టేస్ట్ కింద ఒకసారి చూద్దాం. ఇది సో ఇందులో ఏమేమి ఐటమ్ కనిపిస్తారు ఒకసారి మళ్ళీ? బియ్యం పిండి, శనగపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర, ఓమ, ధనియాలు, నువ్వులు. సో టేస్ట్ మాత్రం బాగా సర్వపిండి పేరు 7-8 ఐటమ్లు కలిపాక ఓకే సర్వపిండి. సో పేరుకు తగ్గట్టే ఇది టేస్ట్ ఉందండి, అందుకే ఈజీగా సేల్ అయిపోతుంది ఇది. సార్ ఎన్ని అమ్ముతారు అందరూ రోజు? 100, 150, 120 అంటే ఇదేమో ఈచ్ లాగా ఈచ్ పీస్ ఎంత? ఒకటి 35 రూపీస్. సో ఇందులో సర్వపిండి కూడా ఫేమస్ అండి ఇక్కడ. సో మీకు టైం ఉండి ఈ అంబర్పేట ఏరియాలోకి వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి. మీరు స్టోర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ అసలు. అంటే వాళ్ళకు టైం కూడా లేదు, మాకు వీడియో చేయడానికి టైం లేదు. అరగంట నుంచి ఇక్కడ వెయిట్ చేశాము, అంత గిరాకీ ఉంది ఇక్కడ. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకోండి, లేదా కింద స్క్రోల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎవరైనా మీ ఫంక్షన్స్ ఉన్నా సరే, ఇంటికైనా ఏమన్నా ఎక్కువ క్వాంటిటీ చేస్తే డెలివరీ చేస్తారు కదా సార్? క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. ఫంక్షన్స్ ఉన్నా ఏదున్నా ఒకసారి మీరు చూడండి. సో ఇది ఇవాళ మన నాన్ చేతి వంటలో శ్రీ లక్ష్మి తెలంగాణ పిండి వంటకాలు. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.